ప్రజా సంకల్పం కార్యాలయంలో రామంతాపూర్ సంబంధించిన సీనియర్ సిటిజన్ ప్రజల కోసం ప్రజా సమస్యలు నిత్యం పోరాటం చేసి నిస్వార్థంగా పోరాటం చేసే బిషపతి గారు ఉన్నారు. తను అంటే ప్రజా సమస్యలు నిత్యం పోరాటం చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, చెరువుల మీద, నాలాల మీద పోరాటం చేస్తుంటే వాటిని పరిరక్షించడంలో పోరాటం చేస్తుంటారు. చెప్పండి సార్, బిషపతి గారు, ఇప్పుడు ప్రభుత్వం అంటే రామంతాపూర్ జిల్లా పరిషత్ స్కూల్ ఎన్నో దానికి ఏదో చరిత్ర ఉంది, మరి ఇప్పుడు అక్కడ ప్లేస్ సరిపోతలేదని మా దృష్టికి వచ్చింది. అంటే మరి ఎందుకు మరి ప్రభుత్వ భూములు మన దగ్గర లేవా రామంతాపూర్ లో? ప్రభుత్వ భూములు రామంతాపురంలో చాలా ఉన్నాయి. ప్రభుత్వ భూములే కాకుండా సీలింగ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. మరి అక్కడ రామంతాపురంలో దినదినం జనాభా పెరగడం వల్ల విద్యార్థులు కూడా పెరుగుతున్నారు. ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్లేస్ సరిపోవడం లేదు. కానీ మేము ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎంపీలు కానీ చాలా మందికి మేము వివరించినాము. అయినా కానీ ప్రభుత్వ భూములు కబ్జాలు అవుతుంటే వారికి తోడ్పాటు చేస్తున్నారు. కానీ ఈ యొక్క విద్యా స్కూల్ కోసం మాత్రం ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నిజంగా ఇది బాధాకరమైన విషయం. మేము అదే స్కూల్లో చదివాము. అప్పుడు మాకు నాలుగో తరగతి లాస్ట్, 5వ తరగతికి మేము అంబర్పేట లేకపోతే ఉప్పలో పోవాలి. మా పీరియడ్లోనే ఫస్ట్ టైం వచ్చింది 5వ తరగతి. 5వ తరగతి చదువుకున్న తర్వాత 6వ తరగతి అంబర్పేట హై స్కూల్ పోయినాం. ఏ సంవత్సరం అది 66 అట్లా. నేను అదే స్కూల్లో చదివాను. విశ్వనాథ చదివిన స్కూల్లో నేను కూడా చదివిన గౌరవంగా చెప్పుకుంటున్నాను. 72 ఆ సంవత్సరంలో. చెప్పండి. అయితే పక్కకు చిన్నది పిల్లల స్కూల్ ఉన్నది. దానికోసం అది ఏది ఆంధ్ర మహిళా సభ వాళ్ళది. ఆంధ్ర మహిళా సభ వాళ్ళది. మేము చిన్నప్పుడు మమ్మల్ని ఆయాలు తీసుకొచ్చేసి ఏడుస్తుంటే ఆయాలు తీసుకొచ్చి అందులో స్నానాలు చేయించి తలాంటి మాకు కొబ్బరి బెల్లాలు, బిస్కెట్లు అవన్నీ తినిపించి మాకు ఆడిపించి మాకు చదువు చూపించినటువంటి ప్లేస్ అది ఆనాడు దైదీపమానంగా వెలిగింది. కానీ ఈనాడు అది వెలవెల్లబోతున్నది. ఒక్క విద్యార్థి లేడు, అందులో సర్వీసే లేదు. ఆంధ్ర మహిళా సభ వాళ్ళు ఒక ఆయను పెట్టేసిరు, అక్కడ కిరాయి ఉంచిరు. ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి కోసం తప్పితే అక్కడ మాత్రం ఎలాంటి చిన్నపిల్లలకు ఎలాంటి విద్యను మాత్రం నేర్పుతలేరు. కనుక ఒకసారి మేము ఆంధ్ర మహిళా సభకి వెళ్ళి మేము దీన్ని వివరించిన అడిగినాం. మాకు హై స్కూల్కి ఇది ప్లేస్ ఇవ్వండి, మీకు మేము ఎక్కడన్నా ఒక 4 భూములు కట్టి మేము మున్సిపాలిటీ ద్వారా కట్టి ఇస్తామని కూడా చెప్పినాం. వాళ్ళు అది పెడజమున పెట్టేసి ఒక బిల్డింగ్ నిర్మించారు. ఎవరితోనే నోటు చేసుకున్నారు. అది యాక్చువల్గా సీలింగ్ ల్యాండ్. అది సీలింగ్ ల్యాండ్. అది దయచేసి ఇప్పటికైనా కానీ ఆ పాలవాడిని వేరే దిక్కు షిఫ్ట్ చేసి ఆ ఆంధ్ర మహిళా సభ వాళ్ళకు వేరే ప్లేస్ ఇచ్చేసి ఈ ప్లేస్ ఇంకా హై స్కూల్కి ఇస్తే బ్రహ్మాండమైనటువంటి హై స్కూల్ అవుతుంది. ఇంకా 500 మంది విద్యార్థులు చదువుకునేటటువంటి అవకాశం అక్కడ ఏర్పడుతుంది అనేసి మరి మేము సంబంధిత ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మరియు సంబంధిత విద్యాశాఖ మంత్రి గారికి కూడా మేము సవినయంగా మనవి చేస్తున్నాము. ఈ రామంతాపూర్ హై స్కూల్ మీద కొద్దిగా దృష్టి పెట్టవలసిందిగా మరి మేము మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నామనేసి. చూడండి, ఒక సీనియర్ సిటిజన్ గా అంటే తన ఆ స్కూల్లో చదువుకున్నాడు, ఆ స్కూల్ గురించి చెప్తున్నాడు, రామంతాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ గురించి. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు, మీరే ముఖ్యమంత్రి గారు కాబట్టి కొంచెం దృష్టి పెట్టి రామంతాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ అభివృద్ధి చేసే విధంగా, అక్కడ సౌకర్యాలు అభివృద్ధి చేసే విధంగా, అలాగే పక్కకు సివిలింగ్ ల్యాండ్ గురించి చెప్తున్నారు, అవన్నీ అభివృద్ధి చేసి పిల్లలకి అంటే మనం ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేస్తాం. అదే దిశగా మీరు అడుగులు వేయాలని అధికారులకు సూచన చేయాలని. మరి ఎంఈఓ గారు, ఇక్కడ ఉన్న డిఈఓ గారు అయితే ఎప్పుడు స్పందించారు? అసలు డిఈఓ గారు ఎన్నోసార్లు చెప్పాము, ఎప్పుడు కూడా స్పందించారు. ఎంఈఓ గారు, మీరందరూ ఈ యొక్క జిల్లా ప్రభుత్వ బడులను కాపాడుకుందాం, ప్రభుత్వ విద్యను కాపాడుదాము. ఎందుకంటే తన ఎంతో లక్ష్యం, ఎంతో అక్కడ ఆ స్కూల్లో చదివాడు, నేను కూడా ఆ స్కూల్లో చదివి గౌరవపడుతున్నాను. కాబట్టి మన ప్రభుత్వ బడిని కాపాడుకుందాం, ప్రభుత్వ విద్యను కాపాడుకుందాం. పాపట్ల కృష్ణవన్, ప్రజా సంకల్పం.